ఫ్రెండ్స్ ఇది వివో T2 Pro వివోస్ మోస్ట్ అఫోర్డబుల్ 5G స్మార్ట్ ఫోన్. అంటే దీని ప్రైస్ 25,000 రూపాయల లోపు అయితే తీసుకొని వస్తారు ఖచ్చితంగా. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే నాకు తెలియదు. ఇంక ఫోన్ మనం అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ ఇలా వస్తుంది. బాక్స్ సైడ్ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీని సార్ వాల్యూ మెన్షన్ చేస్తుంది 1.2 వాట్ పర్ కేజీ హెడ్. బాడీ వచ్చేసరికి 1.1 అండ్ 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. డ్యూన్ గోల్డ్ కలర్. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫస్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది. ఫోన్ కలర్ చూడడానికి మీకు చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. లైక్ రోజ్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ ఏదైతే ఫినిషింగ్ ఉందో ఇది చూస్తే నాకు పాలరాతి ఉంటుంది, ఇంట్లో పాలరాతి ఆ ఫినిషింగ్లో అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకా ఫోన్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, వారంటీ కార్డ్ ఉంది, కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి Type-A to Type-C కేబుల్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళు. అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది ఇక్కడ. చార్జర్ వస్తారు 66 వాట్ చార్జర్. బాక్స్లో చార్జర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే ఫోన్కి వస్తుంది. ఇంక ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, కర్వ్డ్ AMOLED స్క్రీన్. MediaTek Dimensity 7200 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 64 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఎక్కడో విన్నట్టు ఉంది కదా, ఎక్కడో చూసినట్టు ఉంది కదా. రీసెంట్గా మనం G7 Pro చేస్తాం కదా, ఐకు సేమ్ అదే ఫోన్ ఇది, కాకపోతే వివో బ్రాండ్లో అయితే వస్తుంది. ఎందుకు తెస్తారంటే 2 పేర్లతో వీళ్ళు. ఇది వివో వచ్చేసరికి వీళ్ళు ఆఫ్లైన్ ఆన్లైన్ 2 టార్గెట్ చేసి అమ్ముతూ ఉంటారు. ఐకు ఆన్లైన్ టార్గెట్ చేసి అమ్ముతూ ఉంటారు. సో ఇది మీకు ఆన్లైన్ మేబీ ఆఫ్లైన్లో కూడా ఇది దొరుకుతుంది. ఇది మీకు ఆఫ్లైన్లో 25,000 రూపాయల లోపు ఇది ఒక మంచి ఫోన్ అయితే అవుతుంది. ఆల్రెడీ నేను G7 Pro అన్బాక్సింగ్ కంప్లీట్ చేసి అది కంప్లీట్ వీడియో చెక్ చేయండి. అండ్ దీంతోపాటు 25,000 రూపాయల లోపు ఏ మొబైల్ కొనాలని చెప్పి ఒక వీడియో చేస్తే దానిలో కూడా ఈ ఫోన్ గురించి చెప్పాను, ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. సో ఇంకా దీనిలో హైలైట్స్ గురించే మాట్లాడతాను నేను, ఎందుకంటే మిగతా డీటెయిల్స్ మొత్తం అక్కడైతే చూడండి. దీనిలో మెయిన్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే చాలా బాగుంటుంది. మీకు కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ ఉంటుంది, 10-bit ప్యానల్. అండ్ ఇంకా ఇది మీకు L1 సపోర్ట్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ కూడా మీరు HDRలో చూడొచ్చు, అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ మీరు HDలో అయితే చూడొచ్చు. సో ఓవరాల్ మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది, ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. స్పీకర్స్ వస్తారు మీకు సింగిల్ ఉంటుంది, స్టీరియో ఇస్తే బాగుండేది, సింగిల్ స్పీకరే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఇది మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్స్ వచ్చేసరికి పాలికార్బనేట్తో వస్తుంది. మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. థిక్నెస్ వచ్చేసరికి జస్ట్ ఇది మీకు 7.36 mm థిన్ అయి ఉంటుంది. వెయిట్ 175 grams అయితే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ చేతిలో. ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7200 ప్రాసెసర్. ఇది మీకు MediaTek ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ మీకు 20,000 to 25,000 మధ్యలో వచ్చే ప్రాసెసర్. మీకు ఒకవేళ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేయాలనుకుంటే 782 ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు. ఒకవేళ మరీ హెవీ గేమింగ్ ఆడే వాళ్ళైతే మాత్రం మీకు దీనిలో HDR ఎక్స్ట్రీమ్ ఇట్లాంటి గ్రాఫిక్స్ అయితే ఉంటుంది BGMIలో. అలాంటప్పుడు మీరు 888 కానీ 870 కానీ ఇట్లాంటి ప్రాసెసర్ మొబైల్ చూడండి. ఆ బడ్జెట్లు ప్రజెంట్ అయితే లేవు, ప్రజెంట్ 20-25 మధ్యలో అయితే లేవు, సేల్స్లో రావచ్చు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 10 5G బ్యాండ్స్ వరకు ఈ ప్రాసెసర్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ ఫోన్ మెయిన్ హైలైట్ కెమెరా మీకు బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ కెమెరా 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS, ఫ్రంట్ వచ్చేసరికి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో కెమెరా బాగుంటుంది. కెమెరా మీకు మంచి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తాయి. అండ్ దీనిలో మెయిన్ హైలైట్ ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ మీకు ఇది నార్మల్ ఫ్లాష్ లైట్ అయితే కాదు, ఇది ఔరా లైట్ అంటారు వివో. అండ్ ఇది మీకు ఏం చేస్తుంటే సాఫ్ట్ బాక్సెస్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. అంటే మీరు నైట్ టైం ఫొటోస్ తీసుకోవచ్చు, ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు థియేటర్కి వెళ్ళారు, మీ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్, సో అట్లాంటప్పుడు మీరు ఈ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఈ లైట్ వేసి ఫోటో తీసారనుకోండి, మంచి ఫొటోస్ అయితే వస్తాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. నార్మల్ ఫ్లాష్ లాగా అయితే, నార్మల్ ఫోన్లో ఫ్లాష్ లాగా ఈ ఫోన్ అయితే మీకు పనిచేయదు. ఇది సాఫ్ట్ బాక్స్ లైట్ ఎలా వస్తుంది అట్లా అయితే మీకు ఉంటుంది. కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది, పోర్ట్రేట్ షాట్స్ బాగా వస్తున్నాయి. HDRలో కూడా ప్రాబ్లం అయితే లేదు. నార్మల్గా వివోలో మనకి HDR ఓవర్ బ్రైట్ చేయడం ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, అట్లాంటివి ఈ ఫోన్లో అయితే లేవు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది మీకు బాగానే పర్ఫామ్ చేసుకొని శాంపిల్ చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తాయి. మీకు మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ ఉంటుంది, కానీ నార్మల్ మీకు లైటింగ్ ఉంటే మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. V సిరీస్ స్క్రీన్కి అదే డిఫరెన్స్. వీలో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సో దాని ఇంకా మీకు బెటర్ ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఎక్స్పీరియన్స్. ఇది కెమెరా విషయానికి వస్తే బ్యాటరీ వస్తే 4600 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. గంటలోపు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. మాక్సిమం యూజర్స్, మీడియం యూజర్స్ అయితే మీరు మాక్సిమం జనరల్ యూస్ చేసే వాళ్ళైతే మీరు ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. మరీ హెవీ గేమింగ్ ఆడే వాళ్ళైతే మాత్రం ఈవినింగ్ ఈ ఫోన్
ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది కస్టమ్ యూఐ మీద రన్ అవుతుంది, ఫంటా చాయిస్ మీద రన్ అవుతుంది. దీనిలో మీకు కస్టమ్ యూఐ కాబట్టి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు. ఇంకా దీనిలో మీరు డ్యూయల్ యాప్స్ కూడా యూస్ చేయొచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ అట్లాంటివి యూస్ చేయొచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ విషయానికి వస్తే వీళ్ళ కస్టమ్ డైలర్తో వస్తుంది. సో అవతల వాళ్ళకైతే మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను. వివో ఫోన్స్, ఐక్యూ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళు ఏమేమి పనులు చేయాలి ఫస్ట్ ఫోన్ కొనగానే. షార్ట్ వీడియో చెక్ చేయండి, వీడియో ఎండింగ్లో పెడతాను, ఇక్కడ కార్డ్స్లో కూడా ఉంటుంది. ఒకసారి వీడియో అయితే ఖచ్చితంగా చెక్ చేయండి, పనులు చేయండి, మీకు బెటర్ ఇంకా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సెన్సార్స్ మీకు అన్నీ ఉంటుంది దీనిలో, మీకు ఏం స్కిప్ చేయదు. హై అండ్ ఫోన్ ఇది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇదిగో మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. దీనిలో స్టోరేజ్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ సిమ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే దీనిలో లేదు, NFC లేదు, వైఫై 6 అయితే ఉంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే మీకు వస్తుంది. సర్వీస్ విషయానికి వస్తే మాత్రం 650+ వివో సర్వీస్ సెంటర్స్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు సర్వీస్ చేయించుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయల లోపు అయితే ఉంటుంది. అండ్ ఇది సేల్కి వచ్చేసరికి 26వ తారీఖు నుంచి వస్తుంది. సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి 22వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. దాంతోపాటు వీళ్ళు ఇంకో ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే ఫస్ట్ 1000 కస్టమర్స్, ఫస్ట్ 1000 మంది ఎవరైతే ఫోన్ కొంటారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక 1000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ కాకుండా ఇంకొక 1000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. లింక్ నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి అయితే వస్తుంది. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ మీకు కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా వివో T2 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ బటన్ ప్రెస్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.